సార్ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంటే రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగానే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నాయకులను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగానే మద్యం కేసు నా మీద లేనిపోయింది కుట్ర జరుగుతుందా, నన్ను అరెస్ట్ చేసే కుట్ర జరుగుతుందని జగన్ చెప్తారు. ఎలా స్పందిస్తారు దీని మీద? అంటే ఇక్కడ గతంలో జగన్ ప్రభుత్వము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడింది వాస్తవమే. ప్రస్తుతం ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము రాజకీయ కక్ష సాధింపులు పాల్పడుతుంది వాస్తవమే. కానీ ఏం చేసినా ఫైనల్గా వచ్చేసి కోర్టులు ఉన్నాయి. కోర్టులు వచ్చేసి తర్వాత ఫైనల్గా రాజ్యాంగం ప్రకారంగానే కోర్టు తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఫైనల్గా రాజ్యాంగమే సుప్రీం. ఇవన్నీ కొంత మీన్ వైల్ కొంత కక్ష సాధింపులకు ప్రభుత్వాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జగన్ ప్రభుత్వం చేసింది వాస్తవమే, చంద్రబాబు ప్రభుత్వం చేసింది వాస్తవమే. కేసు పెడతారు, డెఫినెట్గా వచ్చేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారుల వాళ్ళకు అవకాశం ఉంటుంది. అంతటితోనే అయిపోదు కదా. కేసు పెడతానే బెయిల్కి అప్లై చేసుకుంటారు, వీళ్ళు అరెస్ట్ చేస్తారు, బెయిల్కి అప్లై చేసుకుంటారు, బెయిల్ ఇవ్వచ్చు, రిమాండ్కి పంపిస్తారు, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు, బెయిల్ వస్తుంది. ఇంకా బెయిల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అయిపోయాయి, 10 ఏళ్ళు 11 ఏళ్ళు. కాబట్టి తీర్పు వచ్చే లోపల ఫైనల్ తీర్పు ఇంపార్టెంట్. దాంట్లో జిల్లా కోర్టు, కింది కోర్టు, జిల్లా కోర్టు, రాష్ట్రము, హైకోర్టు, సుప్రీంకోర్టు, పెద్ద పెద్ద కేసులే. గాలి జనార్దన్ రెడ్డి కేసు 12 ఏళ్ళ తర్వాత మొన్న వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేసు ఇంకా రాలే, బెయిల్ మీద ఉండగానే ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఇది ఫైనల్గా వచ్చేసి రాజ్యాంగం ప్రకారంగా జరగాల్సిందే. అంటే లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ చేస్తారంటారా? అరెస్ట్ అవుతారా? నా అభిప్రాయం ప్రకారంగా అవుతాడు. ఎందుకంటే మనం గడప వరకు వచ్చింది, నేను ఇంట్లోకి రాకపోక తప్పదని. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఓఎస్డి, ధనంజయ రెడ్డి సేమ్ ఆఫీస్లో మొత్తం ఆయన చూసేవాడు. ఆ గడప గారికి వచ్చిన తర్వాత ఇంకా డెఫినెట్గా వచ్చేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భారతీయుని ఉండేది కాబట్టి డెఫినెట్గా వచ్చేసి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత అది నిలుస్తుందా నిలవదా, అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, బెయిల్కి అప్లై చేస్తారు. ఇమీడియట్గా రాకపోవచ్చు, కొద్ది రోజులైనా వస్తుంది. వచ్చినాక మళ్ళీ తదా రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ లోపల దాని విచారణ తొందరగా పూర్తి అయిపోతే అప్పుడు కన్విక్షనా కొట్టేయడమో జరుగుతుంది. కన్విక్షన్ అయితే రాజకీయంగా వచ్చేసి ఆ పార్టీ తెరమరుగైపోతుంది, ఆయన తెరమరుగైపోతాడు. ఓన్లీ బెయిల్ మీదనే ఉండి అది విచారణ జరగకుండా బెయిల్ మీదనే అయితే బెయిల్ ఎన్నాళ్ళు ఉంటుంది? మనోడికి 16 నెలలు ఉండి వచ్చాడు కదా. కాబట్టి నెలకో 2 నెలలకో 3 నెలలకో వస్తుంది. కాబట్టి దానివల్ల ఏం కాదు. కేసు దీనికంటే కూడా మద్యం కేసులో పోతాడు. మద్యం కేసు ఇమీడియట్గా విచారణ వచ్చే స్థాయి ఉండదు. మద్యం కేసులో వరకు అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, బెయిల్ వస్తుంది. అరెస్ట్ పక్కా నా అభిప్రాయం. అదే సార్, నా అభిప్రాయం. ఎందుకంటే అంత దాకా వచ్చింది కాబట్టి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలో పంపించారు కాబట్టి అతన్ని కూడా అంత దూరం వచ్చినాక విచారణ వేరు, అరెస్ట్ వేరు. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఆ స్థాయికి వచ్చినాక ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉంటారు? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. బెయిల్ వచ్చేసి ఇమ్మీడియట్గా రాకపోయినా 10 రోజులకు వస్తుంది. తర్వాత చూడాలి పరిస్థితి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు అరెస్ట్ అయితే పార్టీని తన భార్య భారతిరెడ్డి గారు నడపగలదంటారా? పార్టీ అంత అవసరం లేదు. లిక్కర్ కేసు వరకు అంత అవసరం లేదు. ఎందుకంటే విచారణ ఎప్పుడో 10-12 నెలల తర్వాత బెయిల్ వస్తుంది. మన కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు 16 నెలలు కూడా అవసరం ఉండదు, నాకు తెలిసి తొందరగా వస్తుంది. ఆ టైంలో ఆయన బెయిల్లో ఉంటే బయట అలా చెల్లి షర్మిలారెడ్డికి తిరిగింది, పాదయాత్ర చేసి అప్పుడేమో అధికారంలోకి రాలే కదా. ఆయన జైలు ఉన్నప్పుడు చెల్లి తిరిగి ఏమో అధికారం రాలే. 2014 అధికారంలోకి రాలే. చాలామంది వచ్చేసి చెల్లి తిరిగింది కాబట్టి 2014 అధికారంలోకి రాలేదు, 2019లో వచ్చింది. 2019కి షర్మిలా తిరగలే. కాబట్టి అది అంత అవసరం ఉండదు నాకు అనిపిస్తుంది. మద్యం కేసు వరకు ఆయన ఉండేది సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లోనే. ఆల్రెడీ సుప్రీంకోర్టు వచ్చేసి ఉంది. తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఏ విధంగా దారితీస్తుందో చెప్పలేము. దాంట్లో ఏమన్నా వచ్చేసి కన్విక్షన్కి అవకాశం దాంట్లో త్వరగా ఉండే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి అరెస్ట్ ఉంటుంది కానీ బెయిల్ వస్తుంది. కన్విక్షన్ విచారణ ఇప్పుడే రాదు నా అభిప్రాయం. అంటే మద్యం కేసుకు సంబంధించి పెద్ద ఇష్యూ కాదు. వన్స్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అంటే అనొచ్చులేదు, జగన్మోహన్ రెడ్డి పోతే నడుపుతారని చెప్పేసి ఆ పరిస్థితి లేదు. సింపతి రాదు సార్. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే సింపతి రాదు. గతంలో వచ్చేసి 2014 అప్పుడు ముందు అరెస్ట్ చేసినప్పుడు సింపతి ఉంది. ఆ సింపతి ఉన్నప్పుడు కూడా అధికారంలోకి రాలే.
యాక్చువల్ 2014 ముందు అరెస్ట్ అయింది అవన్నీ. అప్పటికైనా సింపతి చేసి ఇతనేమి అధికారంలోకి రాలే, కొంచెం సింపతి పడి సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎస్పెషల్లీ మద్యం కేసులు అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే మద్యం కేసు ముందుగానే మద్యం అంటేనే తాగుబోతు కూడా వాని కొడుకు తాగుబోతు కావాలనుకోడు, తాగుబోతు కూడా తన బిడ్డ తాగుబోతు కావాలనుకోడు, నా పిల్ల మంచోడు కావాలనుకుంటాడు. కాబట్టి అటువంటి మద్యం కేసులో ఈ విధంగా చీఫ్ లిక్కర్ అమ్మో దాంట్లో డబ్బులు కమిషన్లు కొట్టి, దట్టు వచ్చేసి ఆడోళ్ళలో సెంటిమెంట్ ఉంది. బంగారు 300 కేజీలు బంగారు అంటే ఆడోళ్ళు నెత్తినూరు కొట్టుకుంటున్నారు. డబ్బు 3,000 కోట్ల గురించి పట్టించుకోలే ఎవరు, 3,200 కోట్లు అంటే పట్టించుకోలే. బంగారం అంటే ఏ నెత్తిన వేసుకుంటారా 300 కేజీలు వచ్చేసి అని ఆడోళ్ళు వచ్చేసి ఆ 300 కేజీలు బంగారం అంటేనే వాళ్ళలో పెద్ద అసహ్యం వేస్తుంది, విరక్తి వేస్తుంది. కాబట్టి ఆ విధంగా అతనికి ఈ మద్యం కేసు వచ్చేసి సింపతి రాదు, గతం తిన్న రాదు. పార్టీ అతను కన్విక్షన్ అయితే మాత్రం ఆ పార్టీ ఉండదు. నేను అప్పుడు డెఫినెట్గా వచ్చేసి ఎన్డీఏ కూటమి మధ్యనే ఉంటుంది. లేదు అతను బయట ఉంటే మాత్రము పార్టీ నడుపుతాడు. అది సీట్ ఎన్నో వస్తాయి చెప్పలేం, కానీ ఎందుకంటే మీడియా ఉంది, డబ్బు ఉంది, వయసు ఉంది, పౌరుషము ఉంది, మొండితనము ఉంది, జైలు జీతం గడిపాడు 6 నెలల పాటు. కాబట్టి ఇప్పుడేం కొత్త కాదు. కాబట్టి అతనికి కన్విక్షన్ కాకుండా కేవలము బెయిల్ మీద కొన్నాళ్ళంటే బయటకు వచ్చినా పార్టీ నడుపుతాడు. కానీ ప్రజలు ఏ మేరకు వచ్చేసి అనేది కాంగ్రెస్ మీద ఆధారపడింది. ఇండియా కూటమి వచ్చేసి వైకాపాను డామినేట్ చేసి సెకండ్ ప్లేస్కు పోతే నెక్స్ట్ మేము వస్తాం, మేము వచ్చేసి ఇప్పుడు తిన్నే ఉన్నారంటే మళ్ళీ ప్రత్యామ్నాయం వచ్చేసి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వైకాపా పార్టీ రెండు కలిసే ప్రయత్నం ఉంటుందంటారా? కలుస్తుందంటారా? వైకాపాని ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తారా? అవకాశాలు ఏమైనా ఉన్నాయి? నాకు తెలిసి ఆ పరిస్థితి ప్రస్తుతానికి కనిపించలేదు, కానీ రాజకీయాల్లో ఏమేమి జరగచ్చు. ప్రస్తుతానికి ఎందుకు కనిపించలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అతను బీజేపీని పూర్తిగా శత్రుత్వం తెచ్చుకునే పరిస్థితి పోదు. అంటే ఇంకా బీజేపీ ఇదిలోనున్నా బీజేపీ పూర్తి శత్రుత్వం స్థాయిలోకి పోడు. మోడీకి అమిత్ షాకు వాళ్ళు ఇతని మీద పగబట్టే స్థాయికి పగను పెంచుకోవడం అభిప్రాయం వీలైనంత వరకు. ఎందుకంటే బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రధాన శత్రువు కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్కు అనుకూలం అంటే బీజేపీకి వ్యతిరేకమైనట్టే. కాబట్టి ఆ స్థాయికి వచ్చేసి పోతాడా అనేది పోనీ అంత అవసరం ఏముంది. ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంటే కదా, కాంగ్రెస్ పుంజుకుంటే అప్పుడు ఒకవేళ ఆలోచించవచ్చేమో కాంగ్రెస్ కలిస్తే మనం పుంజుకోకుండా ఇప్పుడు అతనికి ఏం అవసరం ఉంది. రాష్ట్ర పరిస్థితి చూస్తే ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ వచ్చేసి ఈవెన్నో జీరోనే. కాబట్టి ప్రజల్లో చర్చలు ఉండొచ్చు, కానీ ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. కాబట్టి ఇప్పుడు అతనికి అవసరం ఏముంది. ఇక్కడ కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం అతనికి ఏముంది, బీజేపీతో శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. ఎప్పుడు కాంగ్రెస్ 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలదు, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పుంజుకున్నది, అప్పుడు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అతనికి ప్రధాన శత్రుత్వం వచ్చేసి టీడీపీ. ఇక్కడ ఇంకా బీజేపీ భయం ఉండదు, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది, ఈడ కూడా కాంగ్రెస్ పుంజుకుంటే ఓట్లు చీలుతాయి మా మధ్య, ఓటు చెల్లకుండా అనే ఆ నేపథ్యం అప్పుడు రావచ్చు. కానీ ఇప్పుడు ఉంది అని అనుకోవడం లేదు. ఆ పరిస్థితి ఆయన యాంగిల్లో ఆలోచించినా మా యాంగిల్లో ఆలోచించినా ఆ పరిస్థితి కనిపించలేదు. అది మేము ఆశించినా అది అత్యాశ అనిపిస్తుంది.